హోటల్లో సర్వర్లుగా, మాల్స్లో ఫ్లోర్లను క్లీన్ చేసే మరమనుషులుగానే ఇప్పటివరకు హ్యూమనాయిడ్ రోబోల్ని చూస్తూ వచ్చాం. కానీ అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించేలా మరో అడుగు ముందుకేసింది చైనా. బోర్డర్లో హ్యూమనాయిడ్ రోబోల్ని రంగంలోకి దింపుతోంది. బెటాలియన్లతో పహారా కాయించి ప్రయత్నం చేస్తోంది. స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల ఈ రోబోలు ఆర్మీకి సాయంగా పాట్రోల్ డ్యూటీ చేయనున్నాయి. ప్రపంచంలో చాలా అగ్రదేశాలు టెక్ వార్ఫేర్కు రెడీ అవుతుంటే చైనా ఒకడుగు ముందుకేసి ఆర్మీలోకి రోబోల్ని దింపి సేవల్ని వాడుకునే పనిలో ఉంది. దీంతో డ్రాగన్ కంట్రీలో రోబో సైనికుల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారంతా. చైనా సరిహద్దుల్లోకి ఏఐ రోబోలు, టెక్ వార్ఫేర్ కు అగ్రదేశాలు రెడీ. భవిష్యత్తు యుద్ధం తీరులో ఊహించని మార్పులుంటాయా? మనం ఊహించిన దానికన్నా వేగంగా సాంకేతికత దూసుకెళ్తోంది. మనుషులు చేయాల్సిన ఎన్నో పనులను రోబోలు క్రమక్రమంగా ఆక్రమిస్తున్నాయి. పైగా ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఇలా రోబో టెక్నాలజీ పరిధులు దాటుతోంది. ఎవరూ చేయలేని పనుల్ని ఊహించని రంగాల్లోకి కూడా అడుగులు వేస్తోంది. ఇప్పుడు రోబోలు సైనికుల్లా మారుతున్నాయి. దేశ సరిహద్దుల వెంట కాపు కాసే జవాన్లుగా మారి చేతికి మిషన్ గన్స్, హైటెక్ వార్ వెపన్స్ ను అందుకుని యుద్ధ రంగంలో సైనిక ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ రోబో ఆర్మీని వినియోగించుకునే క్రమంలో చైనా ఓ అడుగు ముందుకేసింది. బార్డర్లో ఏఐ రోబోల్ని నియమిస్తోంది. ఇదంతా ఒకప్పుడు సినిమాల్లోనే చూసుంటాం. త్వరలో అవన్నీ నిజ జీవితంలో జరగనున్నాయి. ఈ డిసెంబర్ నుంచే గువాంగ్జీ ప్రాంతంలో వాకర్ S2 పేరుతో హ్యూమనాయిడ్ రోబోలు బార్డర్లో పాట్రోల్ డ్యూటీలోకి దిగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం చైనాకు చెందిన యూబీటెక్ రోబోటిక్స్ కంపెనీ దాదాపు 300 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ సంపాదించింది. ఇంతకీ ఈ రోబోలు బార్డర్లో ఏం పనులు చేస్తాయన్న సందేహం రావచ్చు. వాకర్ S2 బెటాలియన్ చెక్ పోస్టుల్లో ప్రయాణికులకు మార్గనిర్దేశం చేస్తాయి. క్యూ లైన్ లో నిలబడమని చెబుతాయి. శాంతి భద్రతల్ని, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షిస్తాయి. రోజు సరిహద్దు పక్కన పెట్రోలింగ్ చేసి ప్రయాణికుల లగేజీ, సరుకుల్ని తనిఖీలు చేస్తాయి. వాకర్ S2 రోబో 1.76 మీటర్ల ఎత్తుంటుంది. అంటే సగటు మనిషి ఎత్తుకు సమానం. ఒక చేత్తో 15 కిలోల బరువును ఎత్తగలదు. చేతులకు 11 డిగ్రీల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 1.8 మీటర్ల ఎత్తులో ఉన్న వస్తువుల్ని తీయగలదు. కూర్చోవడం, లేవడం, 7.2 కిలోమీటర్ల వేగంతో నడవడం అన్నీ వాకర్ S2 రోబోలు చేస్తాయి. విపత్తుల సమయాల్లో బరువులు మొయ్యడానికి, ప్రమాదకర పరిస్థితుల్లో సైనికులకు సాయంగా ఆయుధాలను సరఫరా చేసేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అంటే ఒక సైనికుడిని ఇవి కంప్లీట్ గా రీప్లేస్ చేయగలవన్నమాట. వాకర్ S2 రోబోలకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే వాటిలో ఛార్జింగ్ అయిపోతుంది అనగానే బ్యాటరీని తనంతట తానే మార్చేసుకుంటాయి. కేవలం 3 నిమిషాల్లో పాత బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ పెట్టేసుకుంటుంది. ఇలా ఒక బ్యాటరీతో పనిచేస్తున్న మరో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటుంది. అంటే 24/7 ఆన్ డ్యూటీ చేయగలవన్నమాట. ఇప్పుడు ఈ రోబోలకు ఏఐ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేస్తున్నారు. సాధారణ కెమెరాలతోనే చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుని తనంతట తాను నడుస్తుంది, పనులు చేస్తుంది. ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో అప్పటికప్పుడు స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటుంది. చైనా ఎయిర్పోర్టులు, పోలీస్ స్టేషన్లు, పెద్ద పెద్ద ఈవెంట్లలో ఇప్పటికే రోబోలు పనిచేస్తున్నాయి. షాంఘై, షెంజన్, చెంగ్డు నగరాల్లో రోబోలు పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు బార్డర్లో కూడా రోబోల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని చైనా భావిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు రోబోటిక్ టెక్నాలజీని ఆర్మీలో వినియోగిస్తున్నాయి. హ్యూమనాయిడ్ రోబోల్ని సరిహద్దుల్లో దింపాలని ప్లాన్ చేస్తున్నాయి. చైనా ఓ అడుగు ముందుకేసి ఆర్మీలో రోబోల సేవల్ని మరింతగా వాడుకునేందుకు కృషి చేస్తోంది. ఆర్మీలోకి హ్యూమనాయిడ్ రోబోలను దింపడం వల్ల భవిష్యత్తులో యుద్ధం తీరుతెన్నుల్లో ఊహించని పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రోబోటిక్ ఆర్మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను డిఫెన్స్ లో వాడటంలో
ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ ఇప్పుడు పోటీ పడుతున్నాయి. భారత్ కూడా ఈ కోవలోకే దూసుకొస్తోంది. ఇంతకీ ఏ దేశాలు టెక్నాలజీ వార్ఫేర్లో ముందున్నాయి? సైన్యంలోకి రోబోల సేవల్ని వాడుకోవడం వల్ల లాభమా, నష్టమా? పైగా ఏఐ రోబోల ఎంట్రీతో ముందు ఏమైనా సమస్యలుంటాయా? నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ ఎలా ఉండబోతోంది? సైన్యంలో హ్యూమనాయిడ్ రోబోల వాడకంపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అగ్రదేశాలన్నీ ఈ దిశగా ముమ్మరంగానే పరిశోధనలు, అభివృద్ధి, పరీక్షలు చేస్తున్నాయి. ప్రోటోటైప్ల ద్వారా వీటిని ఉపయోగించాలన్న లక్ష్యం పెట్టుకున్నాయి. ఇవి యుద్ధ భూమిలో సైనికుల జీవితాలను కాపాడడంతో పాటు ప్రమాదకరమైన వాతావరణంలో పనులు చేయడానికి రూపొందుతున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి బైపెడల్ హ్యూమనాయిడ్ ప్రోటోటైప్లను ఇప్పటికే చైనా అభివృద్ధి చేస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఇంటెలిజెన్స్ వార్ఫేర్కు ఇవి కీలకం కానున్నాయి. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్లో ఈ దిశగా పరిశోధనలు వేగవంతమయ్యాయి. ఇటు అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ టెక్నాలజీ వార్ఫేర్లో ముందుంటుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్ తో రకరకాల రోబోల్ని తయారు చేస్తోంది. ఫాంటమ్ MK1 పేరుతో డిఫెన్స్, బాంబ్ డిస్పోజల్ హ్యూమనాయిడ్ రోబోలను వాడే దిశగా పరీక్షల్ని చేస్తోంది. రష్యా యుక్రెయిన్తో యుద్ధంలో రోబోలను వాడింది. హ్యూమనాయిడ్ రోబోలపై ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. యుక్రెయిన్ తమ యుద్ధ పరిస్థితుల్లో హ్యూమనాయిడ్లను రీకాన్, బాంబ్ డిస్పోజల్ కు ఉపయోగిస్తోంది. స్టార్టప్లు వేర్ హౌస్లను రోబో ప్రొడక్షన్ కు మార్చాయి. ఒడిస్సీ UGV వంటి రోబోలను యుక్రెయిన్ ఉపయోగిస్తోంది. జపాన్ అమెరికాతో కలిసి ప్రాజెక్ట్ కన్వర్జెన్స్ టెస్టులు చేస్తోంది. సెల్ఫ్ డిఫెన్స్ కోసం రోబోలను తయారు చేస్తోంది. అటు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లో నాటోలో భాగంగా US తో కలిసి హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే పనిలో తల మునకలై ఉన్నాయి. భారత్ కూడా తక్కువేం కాదు. DRDO హ్యూమనాయిడ్ ప్రోటోటైప్ రోబోట్ల తయారీపై దృష్టి పెట్టింది. ఎక్కువ ప్రమాదమున్న మిషన్స్ లో ఇలాంటి రోబోట్లను వాడడం వల్ల ప్రాణ నష్టాల్ని తగ్గించొచ్చు. వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు తుది మెరుగులు దిద్దుకుంటాయి. నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ లో రోబోల వాడకం వల్ల చాలా వరకు సైనిక నష్టాన్ని నివారించవచ్చు. మనుషులకు అలసట ఉంటుంది, విశ్రాంతి అవసరం. కానీ రోబోలకు ఇవేవీ ఉండవు. 24/7 డ్యూటీ చేస్తాయి. దీనివల్ల నిఘా వ్యవస్థ పటిష్టమవుతుంది. ప్రమాదాలు, ఇతర సమయాల్లో రోబోలను వాడడం వల్ల సైనికులకు రిస్క్ తగ్గుతుంది. రోబోటిక్ టెక్నాలజీలో AI వినియోగం పెరగడం వల్ల సొంతంగా కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలను తీసుకోగలుగుతాయి. రోబోల వాడకం అనేది మనుషుల నియంత్రణలోనే ఉండాలని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ నొక్కి చెబుతున్న మాట. ఇప్పటికైతే కొన్ని రంగాల్లో మాత్రమే హ్యూమనాయిడ్ రోబోలు సేవలందిస్తున్నాయి. భవిష్యత్తులో డిఫెన్స్ రంగంలో వీటి వినియోగం బీభత్సంగానే పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే మాత్రం దేశానికి తీరని నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు.